నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాబోయే ఎన్నికల కోసం కమలం పార్టీ కత్తులు నూరుతుంది. అయితే ఈసారి పాత స్టైల్లో కాదు, పక్క కార్పొరేట్ స్టైల్లో. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఒక భారీ స్కెచ్ గీసింది. దీని పేరు ఆపరేషన్ తెలంగాణ. కేవలం స్థానిక నాయకుల ప్రచారాలకే పరిమితం కాకుండా తెర వెనుక ఉండి కథ నడిపించేందుకు ఏకంగా జాతీయ స్థాయి ఏజెన్సీలను రంగంలోకి దించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షించే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఎజెండాను డిసైడ్ చేస్తుంది. దీనికి తోడు జార్విస్, కొత్తగా అభిష్టా అనే ఏజెన్సీలు ఎంటర్ అయ్యాయి. అసలు ఈ ఏజెన్సీలు ఏం చేస్తాయి? బెంగాల్ ఎన్నికల్లో పనిచేసిన టీం ఇప్పుడు తెలంగాణకు ఎందుకు వచ్చింది? లోకల్ నాయకులపై నమ్మకం లేకనే బీజేపీ అధిష్టానం ఇలా కార్పొరేట్ వ్యూహాలపై ఆధారపడుతుందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణలో పాగా వేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే బీజేపీ హైకమాండ్ తన బ్రహ్మాస్త్రాలను బయటకు తీసింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఏబిఎం సంస్థ పార్టీ ఎజెండాను, ప్రచార వ్యూహాలను గుట్టుచప్పుడు కాకుండా రూపొందిస్తోంది. దీనికి తోడుగా జార్విస్ అనే సంస్థ ఒక భారీ కాల్ సెంటర్ ద్వారా ఓటర్లను నేరుగా సంప్రదిస్తోంది. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, బూత్ కమిటీల పనితీరును పర్యవేక్షించడం, ఇలా అంతా టెక్నాలజీ ఆధారంగా జరిగిపోతుంది. చివరకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఉపయోగిస్తున్న సరల్ యాప్ నిర్వహణ బాధ్యతలు కూడా ఈ జార్విస్ చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు అభిష్టా. ఈ ఏజెన్సీ ఇప్పుడు తెలంగాణలో అత్యంత కీలకంగా మారింది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు రిపోర్ట్ చేసిన ఈ ఎక్స్పర్ట్ టీం ఇప్పుడు తెలంగాణలో మకాం వేసింది. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో ఈ టీం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వేలు చేయడం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, పార్టీ పరిస్థితి, సొంత నేతల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేసి హైకమాండ్ కు రిపోర్ట్లు ఇస్తోంది. ఈ ఏజెన్సీకి లోకల్ గా సాయం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వాలంటీర్లను సైతం నియమించడం చూస్తుంటే కమలం ప్లాన్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ తెలంగాణలో అభిష్టా టీం ముందున్న ఫస్ట్ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పడిన కొత్త 3 మున్సిపల్ కార్పొరేషన్స్. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేలా ఈ టీం తన అస్త్రాలను సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఓటర్ల నాడి పట్టుకొని అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని బ్యాకెండ్ నుంచి ఈ ఏజెన్సీనే నడిపిస్తోంది. ఇక జీహెచ్ఎంసీ తర్వాత ఫైనల్ టార్గెట్ తెలంగాణ అసెంబ్లీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఏజెన్సీలు తెలంగాణలోనే మకాం వేయనున్నాయి. పార్టీలోకి కొత్త చేరికల జోరు పెంచడంతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను వలవేసి బీజేపీ వైపు తిప్పడంలో ఈ కార్పొరేట్ టీమ్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. మొత్తంగా చూస్తే ఈసారి తెలంగాణలో గెలుపు కోసం బీజేపీ కేవలం నాయకులపైన ఆధారపడటం లేదు, పక్కా కార్పొరేట్ వ్యూహాలతో, ప్రొఫెషనల్ ఏజెన్సీలతో బరిలోకి దిగుతుండటం పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తోంది. ఇది బీజేపీ కార్పొరేట్ స్కెచ్. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు సర్వే ఏజెన్సీలు. మరి ఈ పరిశీలన గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతోంది అనే వివరాలు సేకరణ ఇప్పటికే చేశాయట ఏజెన్సీలు. అయితే బీజేపీ ఇప్పుడు పాత పద్ధతులను పక్కన పెట్టి మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేసింది. ఈ అభిష్టా టీం మొదట రాష్ట్రంలో పరిశీలన ప్రక్రియ స్టార్ట్ చేసింది. అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది, బూత్ లెవెల్ ఏజెంట్లు యాక్టివ్గా ఉన్నారా లేదా అన్న దానిపై ఆరా తీసి అగ్రనాయకత్వానికి రిపోర్ట్స్ పంపుతోంది. దీనికి తోడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని గెలిపించగల లేదా ఎన్నికలను ప్రభావితం చేయగల 50 నుంచి 100 మంది ప్రముఖుల జాబితాను తయారు చేస్తోంది. ఇందులో రాజకీయ నేతలతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకొని అధికార ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునే రూట్ మ్యాప్ ను ఈ ఏజెన్సీలు సిద్ధం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే లోకల్ లీడర్స్ కు ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. చూశారుగా, తెలంగాణ గడ్డపై గెలుపు జెండా ఎగరవేసేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో. ఒకప్పుడు నాయకుల చరిష్మా, సభలు, సమావేశాలతోనే ఎన్నికలు జరిగేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. డేటా, ఫీడ్బ్యాక్, కాల్ సెంటర్స్, యాప్స్, సర్వే ఏజెన్సీలు ఇవే ఎన్నికల ఫలితాలను శాసించబోతున్నాయి. మరి అమిత్ షా, బిఎల్ సంతోష్ల పర్యవేక్షణలో పనిచేస్తున్న ఈ ఏబిఎం, జార్విస్, అభిష్టా ఏజెన్సీలు బీజేపీకి ఆశించిన ఫలితాలను ఇస్తాయా, లేక కార్పొరేట్ పాలిటిక్స్ కి తెలంగాణ ఓటర్ చెక్ పెడతాడా అన్నది కాలమే నిర్ణయించాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.